నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతే రాజు అనే నినాదానికి కట్టుబడి రైతుల తాలూకా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారాల దిశగా ముందుకు తీసుకుని వెళ్లాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడమైంది. గతంలో జరిగిన కొన్ని ఇబ్బందులు మరలా తలెత్తకుండా రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని సూచన చేశారు. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రెంటికోట గ్రామానికి సుందరంగా తీర్చిదిద్ది నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని స్థానిక నాయకులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఏడీఏఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పిఎస్ఎస్ కూర్మారావు, హెచ్ మోహన్ రావు, పీరకట్ల విఠల్, లోడకల్ కామేష్, గంగారాం, గురిటి సూర్యనారాయణ, దుబ్బాడ సంతోష్, శ్రీహర్ష, కె ఢిల్లీ, రాంబాబు, కృష్ణారావు, స్థానిక నాయకులు, స్థానిక సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి కట్టల కృష్ణారావు గారికి చిన్న కోరుతున్నాం. ఎక్స్టెన్షన్ ఇవ్వాలనే ఈ నిర్ణయాన్ని కలెక్టర్ గారికి చెప్తాను, మంత్రి గారికి చెప్తాను, చెప్పి ఒప్పించే బాధ్యత కూడా నేను తీసుకుని ఏ రైతు కూడా కాస్త లేటుగా పండించిన ఇబ్బంది కలగకుండా మనకి మార్చి వరకు టైం ఇస్తే సరిపోతుంది కదండి. ఖచ్చితంగా ఆ పథకాన్ని తీసుకొస్తానని నమ్మకంతో ఉన్నాను. అయితే ఇందాక పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు. ఇక్కడ మాట్లాడిన నాయకులు కానీ, వాళ్ళకి సమాధానం చెప్పిన అధికారులు కానీ, ఈకేవైసీ ద్వారా ప్రాపర్గా ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ మనకి ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ కాగితాలు ఇస్తారు. ఇందులోనే ఇచ్చిన పద్ధతి ప్రకారం మనం పండించిన ప్రతి ఆఖరి ధాన్యపు గింజకు కూడా రైతు అకౌంట్లోని డబ్బులు పడేదాకా ఇక్కడున్న అధికారులు, నాయకులు మేము బాధ్యత తీసుకుంటాం. అలాగే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా తేడా ఉంది, మనం గమనించాలి. 24 గంటల్లో రైతుల అకౌంట్లోకి డబ్బులు ఇస్తున్న ఈ ప్రభుత్వం ఎక్కడ? నెలలు సంవత్సరాలు గడిపి ఆఖరికి ఆ వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా 600 కోట్లు బాకీ మా ప్రభుత్వం మీద పెట్టి మేము 1600 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన బాకీని కూటమి ప్రభుత్వం మీద పెడితే ఆ ప్రభుత్వం చేసింది మాకు సంబంధం లేదల్లా. మనకు అన్నం పెట్టే రైతన్నకి ఎలాగన్నా సహాయం చేయాలని ఆ 1600 కోట్లు కూడా రిలీజ్ చేసిన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఇది ఒక్కటే కాదు, గతంలోని అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిసి 13,000 మాత్రమే సంవత్సరానికి రిలీజ్ చేస్తే ఈరోజు 20,000 రూపాయలు రైతన్నలకి 3 దఫాలుగా వాళ్ళ అకౌంట్లో వేస్తున్న ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. గర్వపడుతున్నాను, ఇలాంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నాం. రైతే రాజని కబుర్లు చెప్పే ప్రభుత్వంలో కాదు, నిజంగా రైతుని రాజుగా చూడాలని, రైతు యొక్క ప్రతి ఇబ్బందిని కనుక్కొని అధికారుల ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా వాళ్ళకి అందజేసి కూటమి ప్రభుత్వంలో ఈరోజు పనిచేస్తున్నాం. రేపు 19వ తారీఖున అంటే గత 2 నెలల క్రితం జరిగిందండి. ఆ రోజు 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయగలిగాము. రేపు కూడా ప్రతి ఒక్క రైతు ఎన్ని సెంట్లు భూమి ఉన్నా, ఏ కులమైనా, ఏ పార్టీ అయినా, పార్టీలకు అతీతంగా రైతు ఉండి ఆయనకి భూమి ఉండి అది రికార్డులో ఉన్న ప్రతి రైతుకు కూడా రేపు కేంద్ర ప్రభుత్వం ద్వారా 2,000, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 5,000, 7,000 రూపాయలు కూడా రేపు 2వ విడతగా వాళ్ళ అకౌంట్లో వేయబోతుందని చెప్పినందుకు ఈరోజు గర్వంగా ఉంది. ప్రజాప్రతినిధి అంటే ఒకసారి గెలిచేశాక మాకు సంబంధం లేదు, 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం, ఈ 5 సంవత్సరాల మా ఇష్టం అనుకునేది కాదు. ప్రతిరోజు ప్రజలకి బాధ్యతగా, ప్రజల్లో అన్ని వర్గాలకి, ఒక రైతులకి, ఒక మహిళలకి, మిగతా ప్రతి ఒక్కరికి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి పథకాల రూపంలో తీసుకొని వచ్చి చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలు అవసరాలు కూడా గుర్తుంచుకొని ముందుకెళ్తున్న కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఇక్కడ మనం మాట్లాడుకున్న ప్రతిదీ కూడా అధికారుల దాకా చెరతీసి అది అమలయ్యేలా చూసుకుంటానని, ముఖ్యంగా ఇక్కడున్న మన వరహాల గట్ట గురించి మాట్లాడారండి. ఖచ్చితంగా మాట ఇస్తున్నానండి. ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఏవీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, భక్తి పారవస్యం పొందండి. 7 శనివారాల వ్రతం, 7 జన్మల పుణ్యఫలం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఏవీ నగరం, తొండంగి మండలం, కాకినాడ జిల్లా.